అందరికీ శుభోదయం అండి. పల్లెటూరి వారి మాట పాట అన్నటువంటి శీర్షికన ఈరోజు ఉదయపు మాట చలి పులి గురించిన వివరణ. బలహీనంగా ఈశాన్య ఋతుపవనాలు. ఈ బలహీనంగా ఎప్పుడైతే ఈశాన్య ఋతుపవనాలు తయారయ్యాయో అప్పుడు చలికి ఎక్కువ ప్రాధాన్యత పెరిగింది. అంటే ఈ ఋతుపవనాలు వేగం తగ్గడం, బంగాళాఖాతంలో నుంచి తూర్పు గాలులు వీయడం తగ్గడం, ఈ కారణాన చలిపులి పెరగడానికి, చలిపులి పంజా విసరడానికి ప్రధాన కారణం అవుతోంది. వాయువ్య భారతం నుంచి తెలంగాణ మీదుగా శీతల గాలులు ఎక్కువగా వీయడంతో కోస్తాంధ్ర ప్రదేశ్, రాయలసీమ వరకు శీతల గాలుల ప్రభావం వలన చలిపులి పెరగడానికి ప్రధాన కారణం అవుతోంది. అందుకే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు సరిహద్దుగా ఉండేటటువంటి ప్రాంతాలలో విపరీతమైనటువంటి చలి ఏర్పడుతోంది. సింగిల్ డిజిట్లోనే నమోదవుతున్నాయి తెలంగాణకు సరిహద్దుగా ఉండేటటువంటి తెలుగు ప్రాంతాలలో. మరి తెలంగాణలో చలిపులి పెరగడానికి కారణం ఏమిటంటే, తెలంగాణ ప్రాంతం అంతా కూడా ఆదిలాబాద్, నిజామాబాద్, రెంటచింతల, తర్వాత హైదరాబాదు, ఈ ప్రాంతాలన్నీ కూడా సముద్ర మట్టానికి అత్యంత ఎక్కువ ఎత్తులో ఉండడం కారణంగా చలిపులి అక్కడ పెరగడానికి కారణమవుతోంది. అది కాకుండా వాయువ్య భారతం నుంచి వీస్తున్నటువంటి శీతల గాలుల ప్రభావం వలన ఈ తెలంగాణలో ఎక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి ప్రాంతాలలో జీమాడుగుల, డుమ్రిగూడ, అరకులోయ 4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మొన్న 3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనప్పుడు రాయలసీమ ప్రాంతం అంతా కూడా గజ వణికిపోయింది. మరి ఈరోజు 4, 6 ఇలా నమోదవుతుంది. అందుకే కాస్త కొద్దిగా చలి తగ్గింది. మరి రాయలసీమ ప్రాంతాలలో 14, 16 ఇలా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 14, 16కే మనం గజ వణికిపోతూ ఉంటే ఇక అరకులోయ, డుమ్రిగూడ, జీమాడుగుల ఈ ప్రాంతాలలో ఇక ఆ ప్రజల పరిస్థితి మనం చెప్పనక్కర్లేదు. దీన్ని బట్టి చలిపులి ఏ విధంగా తన పంజా విసురుతుందో మనకు అర్థమవుతుంది. మరి చలిపులి పెరగడానికి ప్రధాన కారణం రెండు. ఒకటి వాయువ్య భారతం నుంచి వీస్తున్నటువంటి చలిగాలులు, రెండోది బలహీనంగా ఈశాన్య ఋతుపవనాలు, మూడోది బంగాళాఖాతంలో నుంచి తూర్పు గాలులు తగ్గిపోయాయి. ఈ 3 కారణాల వలన ఆంధ్రప్రదేశ్లో చలిపులి పెరగడానికి ప్రధానమైనటువంటి కారణం. ఇదండి ఈరోజు పల్లెటూరి వారి మాట పాట. ధన్యవాదములండి.